దానికి ఏంటి తెలుసా, శివుడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు కదా. అంటే అర్థం ఏంటి, మనకు గుడికి వచ్చినప్పుడు ఆయన మీరు కూడా కొంచెం కళ్ళు మూసుకొని ఉన్నారని చెప్పడానికి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఆత్మక ఆహారము, మంచి ఆహారము, శరీరం బాగుండడానికి. మరి కుటుంబానికి కూలోనాలు చేసి కష్టపడడం, సంపద సంపాదించడము, అది కుటుంబ ధర్మము. మూడో ధర్మం ఏంటి, ఆత్మకి శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ 3 ధర్మాలు 9వ అధ్యాయము 21వ శ్లోకం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేర్చుకోండి. ఇదే చెప్పాడు, ఏత్వం భోక్వ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తిలోకం విశంతి ఏవం త్రయోధర్మమను ప్రపన్న తథాగతం కామకామ లభంతి అన్నాడు. అర్జున, ఈ భూమి మీద ఎవరైనా సరే ఈ 3 ధర్మాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మళ్ళీ జననము మరణము లేకుండా నా దగ్గర ఉంటారు అని చెప్పాడు. అందుకే లేదంటే మళ్ళీ రావడం. ఈ 3 ధర్మాలు చేస్తున్నామా లేదా చూసుకోండి. శరీరానికి సరైన ఆహారము, కుటుంబాన్ని వదలకూడదు. మన భక్తులమైన, మన సాధులమైన, మనం ధ్యానమైన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. 3వ ధర్మం ఏంటి, ప్రతిరోజు ఉదయము కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు చేస్తే సాక్షాత్ ఆ ఈశ్వరుడు తాలూకు, ఆ కృష్ణుడు తాలూకు ఎనర్జీలో మనం ఉంటాము. ధ్యానం వల్ల లాభాలు ఏంటి చెప్పంటారా? 2016లో ఒక టీవీ మెకానిక్ చెప్పడం వల్ల నా 2 నెలల్లో బీపీ తర్వాత కొలెస్ట్రాల్ పోయాయి. కష్టాన్ని సవలేదు. ఆ ఈశ్వరుడే బతికించాడు. ఎందుకంటే నా పైన ప్రపంచమంతా చెప్పాలి, ధ్యానం చెప్పాలి. నా పని ఉంచుకోలుగా ఆయన బతికించుకున్నాడు. తర్వాత దేవుడు పిల్లలు తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు మా జీవితం ఏం కావాలంటే అవి ఉన్నాయి. అన్ని జిల్లాలకి, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి భగవద్గీత చెప్తున్నాను, పట్టుకుంటూ వచ్చేస్తుంది భగవద్గీత. ధ్యానం అంత గొప్పది. ఎప్పుడు ధ్యానం చేసినా చదువుతో పని లేదమ్మా, సంపదతో పని లేదు, పొలముతో పని లేదు. చదువులు చదవనేలా, సన్యాసి కానేలా, సన్మతంబులు చిక్కి సావనేలా, సావు పుట్టుగలేని సతివేల చదవరు విశ్వధారి రామధీరం. చదువుతో పని లేదు దీనికి, జ్ఞానానికి, జ్ఞానానికి. ఏదేం భక్తుకన్నా ఏం చదివాడు, వాల్మీకి ఏం చదివాడు, చదువులు కాదు. ఈ జ్ఞానము, ఈ జ్ఞానానికి కావాల్సింది అంటే శ్రద్ధావాను లభతే జ్ఞానం. ప్రతిరోజు ధ్యానం చేయండి. ఏం చెప్పాను మీకు, 2 నిమిషాలు మీకు చేయిస్తాను. ప్రతిరోజు ధ్యానం చేయండి, అన్నీ సిద్ధిస్తాయి. నాకు సిద్ధించినవి మీకు సిద్ధిస్తాయి. చెప్పడానికి వచ్చాను. బిఎస్పీలు చెప్తున్నాను, డాక్టర్లకు చెప్తున్నాము, అందరికీ ధ్యానాలు చెప్తున్నాను. భగవద్గీత చదివేసిన బ్రాహ్మణులకి అర్థం కాదు, ధ్యానం చేస్తే అర్థం. ధ్యానం అనేది మౌలికము. ధ్యానం అనేది చిన్నపిల్లలప్పుడు చేయించండి. ఎందుకంటే ఒక 10th క్లాస్ పాస్ లేదని ఒకడు ఎందులో పడిపోతాడు, ఎవరో ప్రేమించలేదని ఒకరు పడిపోతారు. అంటే ఇదంతటికీ అజ్ఞానమే. ఈ శరీరమే నేను అనుకుంటున్నాను. ఈ శరీరం ఎన్ని జన్మల నుంచి వస్తుందో, ఎంతమంది తల్లులు ఉన్నారో, ఎంతమంది తండ్రులతో వచ్చామో మనం. రాజుగా, వేదగా, పండితుడిగా, అన్నింటిలో ఏ పాత్ర తక్కువ కాదు. పూలోలుకున్న పాత్రే, రాజుకున్న పాత్రే. ఇవన్నీ తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. 2 నిమిషాలు ధ్యానం చేస్తారు. అందరూ వేలు పెట్టుకొని కళ్ళు మూసుకోండి. కలబ్దాలు ఉంటే తీసేసండి. ఇంకో ఎక్కువ అనుభవం చేస్తే